తణుకు నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్సీ యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ సెల్ యూత్కు చెందినటువంటి మొల్లు మైకేల్, బద్దె కిరణ్, నెలపాటి రేవంత్, కుసుమే వెంకటేష్ వీరి నాయకత్వంలో 50 మందికి పైగా ఎస్సీ యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారని, వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలియజేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వారందరి భవిష్యత్తుకి బాటలు వేస్తాడని ఎంతో ఆశలతో ఎదురు చూసి కనీసం ఉద్యోగాల కల్పన కూడా లేదని, నిరుత్సాహంతో ఉన్నటువంటి యువత చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంటుందని బలంగా నమ్మి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారని అన్నారు. ఈ చేరికలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువత అంతా కూడా ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నారని అన్నారు. ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు యూత్కి చెందినటువంటి ఎస్సీ సెల్ యూత్కి చెందినటువంటి మైకేల్, కిరణ్, వెంకటేష్, రేవంత్ వీరి నాయకత్వంలో పలువురు ఎస్సీ యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం, అభినందనీయం. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, వారందరి భవిష్యత్తుకి బాటలు వేస్తాడని ఎంతో ఆశలతో ఎదురుచూసి కనీసం ఉద్యోగాల కల్పన లేక, ఉపాధి కల్పన లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి యువత ఈరోజు మరలా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మరలా వారి భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్మి ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారందరూ కూడా ఎన్నో ఆశలతో చాలామంది ఈరోజు పలువురు యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువత అంతా కూడా ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో యువతని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూడొచ్చు. ముఖ్యంగా అన్ని విధాలుగాను కూడా యువత భవిష్యత్తును పణంగా పెట్టి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు, 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. కనీసం ఒక ఉద్యోగం కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు. అటు డిఎస్సి నిర్వహించలేదు, ఇటు యూపీబీఎస్సి పరీక్షలు నిర్వహించలేదు సక్రమంగా. ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కడు కూడా సక్సెస్ఫుల్గా జాబ్ క్యాలెండర్ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వీరందరూ కూడా యువత మరలా పూర్తిగా ఒక కొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అందరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు ఆ ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ మరొకసారి ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈరోజు తణుకు నియోజక